ఎలా చేస్తున్నావు అని విభజన జరిగినప్పుడు దానిని అంగీకరించిన వారు ఆ వేదములో ఉన్నది అని అయితే ఎవరైతే చెప్పారో ఆస్తి, అది ఆస్తికులు. ఎవరైతే వ్యతిరేకించారో ఇది రుక్కుగా కనిపిస్తోంది కానీ కాదయ్యా అది కొంచెం ఆయుర్వేదం లాగుంది అని వ్యతిరేకించిన వాళ్ళని నాస్తికులు అని చెప్పేసి అంటారు తప్ప దేవుడు ఉన్నాడు లేడు అనేటువంటి విషయం ఎక్కడ ఆయన చెప్పలే. ఆయన మాటల తీరు కూడా ఇప్పుడు ఏరా అనేది చాలా సహజం. ఇప్పుడు సూరిబాబు ఉంటే మళ్ళా సూరిబాబు అనే మాట చెప్పడు, పాండురంగా ఉండదు. అరే అక్కడ పాండు ఉన్నాడని చూడరా. మా ధర్మ సందేహాలు ప్రారంభమైనప్పుడు నేను ప్రశ్నలు అడగడం, ఆయన సమాధానాలు చెప్పడం. మా ప్రక్కనే మాకు అద్భుతమైనటువంటి గాయకుడు మల్లిక్ గారు. ఆ మల్లిక్ గారు మధ్య మధ్యలో పద్యాలు చెప్పడం. ఇది మా కాంబినేషన్. ఈ కాంబినేషను అన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారాలే, ఏది రికార్డ్ చేయలేదు, ఏదో 1-2 తప్ప. ఈ కార్యక్రమాలు చూసి ఆయన అభిమానులు ప్రతి గ్రామంలోనూ మీరు ముగ్గురు వచ్చి మాకు ఆ కార్యక్రమాన్ని చూయించాలని చెప్తే అడిగితే మేము ముగ్గురు వెళ్ళి ప్రతి గ్రామంలోనూ, మేము వదిలిపెట్టిన గ్రామం ఏమీ లేదు, అన్నిట్లోనూ ఈ కార్యక్రమాలు ఇచ్చేవాళ్ళం. ఎప్పుడైనా పొరపాటుగా మల్లిక్ గారు రాకపోతే అరే అక్కడ మన పండితుడు ఉంటారు పిలవంటారా, సూర్య అంటే పండితుడు కదా, మళ్ళీ సూర్యబాబు, ఆ పండితుడిని పిలవంటారు అనేవాడు. అలాగే వేదవతులు ఎప్పుడు వేదాన్ని పిలవల, వేగవతి అనేవాడు. అరే మన వేగవతిగా. ఈవిడి స్పెషాలిటీ ఏమిటంటే వచ్చిన కొత్తలో స్టేషన్ డైరెక్టర్ కాకముందు చిన్నపిల్లల కార్యక్రమం చేస్తూ ఉండేది. ఏదైనా కాగితాలు ఆవిడ రూమ్లో మర్చిపోతే ఇక్కడ ఒక కుర్రవాడు చదువుతూ ఉండగానే ఈ వాడు ఆ పద్యం అప్పచెప్పే లోపు వెళ్ళడం, కాగితం తీసుకురావడం, తర్వాత కార్యక్రమం చేయడం, అంత వేగంగా చేసేది. ఆవిడ ఎప్పుడు వేగవతి అని పిలిచేవాడు. అలాగే ఇప్పుడు దాకా ఇక్కడ కూర్చొని వెళ్ళారు రాఘవాచార్య గారు. ఎప్పుడు రాఘవాచార్య గారిని పేరు పెట్టి పిలవాల. మన వైష్ణవుడు అయ్యా, శ్రీ వైష్ణవుడు, ఆయన పిలువు. విశాలాంధ్ర ఎడిటర్గా ఆయన కొత్తగా విజయవాడ వచ్చిన కొత్తలో ఆయన కలవడానికి వెళ్ళాం మేము, నేను శాస్త్రి గారు. అప్పటికే వాళ్ళిద్దరు స్నేహితులు. మేము వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏదో పలహారాలు చేస్తున్నారు, కాఫీ కూడా వచ్చింది, మమ్మల్ని కూడా కాఫీ తాగమన్నారు. మాటల మధ్యలో ఏమిటయ్యా నువ్వు రేడియోని చంపేస్తున్నావు, అంత ఆస్తికమయం చేస్తున్నావు, మేము కమ్యూనిస్టును, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి ఆ వెంకటరావు గారు వాళ్ళంతా ఒక చర్చా కార్యక్రమంగా దాన్ని పెంచారు. మీరంతా కమ్యూనిస్టులు కదయ్యా, మీరు ఎవరో కమ్యూనిస్టు ఒకటి చేయొద్దండి అన్నాడు శశిరి గారు. అందరూ ఎత్తారు, రాఘవాచార్య గారు తప్ప. పోనీ మీరు ఒకరినొకరిని ఏమని పిలుచుకుంటారయ్యా, కామ్రేడ్ అని పిలుచుకుంటారు కదా, దాని అర్థం మీకు తెలిసిన వన్ హూ షేర్స్ ద బ్రెడ్ అనగానే రాఘవాచార్య గారు అన్నారు ఇక్కడ బ్రెడ్ లేదు షేరు లేదని. ఆనాడు ఆయన చెప్పిన మాట ఇవాళ నిజమైంది. అలా ఒక వైదిక సంప్రదాయంలో ఉన్నటువంటి వాడు చేసేటువంటి కార్యక్రమాలని నిరసించేవాడిని చాలా సున్నితంగా ఎలా చేయాలో, మీరు వర్తంతులు ఎందుకు పెట్టుకుంటున్నారు, వీడి చేస్తే దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు, నువ్వు దాన్ని నమ్మావు, వీడు దీన్ని నమ్ముతున్నాడు, ఈ విధంగా ఉంటూ ఉండేది. ఆయన కార్యక్రమాలు ఆయన చేతిలో ఉన్నవి ఏవైనా దానికి వచ్చేటువంటి వక్తల్ని అద్భుతమైన వాళ్ళని ఎన్నుకునేవాడు. ఇక్కడున్న ముగ్గురు కూడా ఆయన దగ్గర అద్భుతంగా పనిచేసిన వాళ్ళు. ఇందాక కృష్ణారావు గారు చెప్పారు, ఇంత బంచి ఉంటే ఆ బంచి ఇచ్చేసి దీని మీద నువ్వు చేయి, ఆ 15 నిమిషాల్లో ఎన్ని వస్తుందో ఈయనే ఎన్నిక చేసుకోవాలి, ఎవరిని వదిలిపెట్టడానికి వీల్లేదు, ఎక్కడ స్ఖలితాలు రాకూడదు, దోషాలు రాకూడదు, ఎక్కడ ఏది వదిలిపెట్టకూడదు, కామాలుగా పులి స్టాఫ్గా చదవాలి. అలా చేయగలిగిన వాళ్ళని మాత్రమే ఆయన ఎన్నుకుంటూ వచ్చేవారు. దాంట్లో ఆయన సక్సెస్ అయ్యారు. మేము కార్యక్రమాల్లోకి వెళ్ళిన ప్రతి గ్రామంలో కూడా చాలామంది ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు, ఏమండి మీకు అంతా ఆడపిల్లలేనా, ఆడపిల్లలేనట్టు కదా, ఇవి ప్రశ్నలు.
కాదయ్యా, ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా, వీడి నా పెద్ద కొడుకు, మిగిలిన వాళ్ళు నలుగురు ఆడపిల్లలు. ఇలా ఉండేవి సమాధానాలు. ఆయన రేడియోకి వచ్చిన తర్వాత మిమిక్రీ వాళ్ళ పంట పండిందండి. ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ని చూడండి, ఉషశ్రీ గారిని అనుకరించకుండా ఉన్నటువంటి మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవడో లేడు. అలాగే కలగా కృష్ణమోహన్, ఆయన ఎప్పుడు కృష్ణమోహన్ అని కలగా అని ఎప్పుడు పిలవలేదు. ఇప్పుడు కలగా అప్పుడప్పుడు పాటలు రాస్తూ ఉంటాడు, దానికి ట్యూన్స్ చేస్తూ ఉంటాడు. ఆ పాట ట్యూన్లో వినిపించినప్పుడు ఆ డ్రీమ్ అక్కడికి వెళ్ళిపోయేవారా, ఆ స్థితిలో ఉంటుంది. అందుకని కలగా అట్లా పిలుస్తూ ఉండేవారు. ఇందాక అధ్యక్షుడు వారు చెప్పినట్లు విశ్వనాథ సత్యనారాయణ గారికి వేసినటువంటి సంచిక గురువుగారు ఒకరే కాదు, ఆవంశ సోమసుందర గారు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి మద్రాసు వెళ్ళి అక్కడ పెద్ద వాళ్ళని కలిసి అక్కడ సేకరించినటువంటి సమాచారం అంతా దాంట్లో ఇచ్చారు. తర్వాత గురువుగారు ఒక ప్రవక్తగా భారతం రామాయణం చేసేటువంటి ఒక పండితుడిగా మాత్రం తెలుసు. ఒక సందర్భంలో ఒక జాతీయ నాయకుడు చనిపోతే నేను డ్యూటీలో ఉన్నాను, నాకు శ్రీవత్స గారు అనౌన్స్మెంట్ రాసి ఇచ్చారు, దాన్ని యాజిటీస్గా నేను రిప్రొడ్యూస్ చేయాలి. ప్రక్కనే గురువు గారు ఉన్నారు. మాకు బందా గారు వాడు చెప్పింది ఏమిటి, అనౌన్స్మెంట్ చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి, హుందాగా ఉండాలి, చాలా బాగుండాలి. ఇవి నేను నా స్టైల్లో చాలా హుందాగా ఫలానా వాడు చనిపోయాడు అని చెప్తాను. వాడు చచ్చటరా నన్ను లాగి ఉతలకి లాగి ఆ అనౌన్స్మెంట్ ఆయన చదివారు. అలా అనౌన్సర్గా ఆయన ప్రాచుర్యం. నటుడుగా కూడా ఎవరు బాధ్యులు అని ఒక చిన్న డాక్యుమెంటరీ తీసినప్పుడు 45 మినిట్స్ దానికి స్క్రిప్టు కోనేరు రాజబాబు రాస్తే దాన్ని మొత్తాన్ని సవరించి ఇలా ఉండాలని చెప్పేసి 4 రకాలు, ఇవాళ పిల్లలు చెడిపోవడానికి కారకులు తల్లిదండ్రులు అనేది ఎవరు బాధ్యులు అన్న డాక్యుమెంటరీ. దాంట్లో ఒక తండ్రి పాత్ర గురువుగారే వేశారు. అలా ఒక నటుడిగా, అనౌన్సర్గా ఆకాశవాణిలో ఆయన చేయని ప్రక్రియ ఏదీ లేదు. ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన కొత్తలో ఈ పొలం పనులు, పంట సీమలు, ఈ కార్యక్రమాల్లో ఉండేవారు. అసలు ఈ కార్యక్రమాలకి ఆయన మీదకి ఏమీ సంబంధం లేదు. అయినా దాన్ని కూడా రక్తి కట్టించి ఆ కార్యక్రమం కూడా విని తీరాలి అనిపించేటువంటి యాంగ్జైటీని కలగజేసినటువంటి వాడు ఉషశ్రీ గారు. ఆయన గురించి చెప్పుకోవాలనుకుంటే ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఆయన ఔదార్యం కానీ పెద్దల మీద గౌరవం కానీ ఎలా ఉంటుందంటే, మేము నా స్వగ్రామం ఇక్కడ తేలపురోలు, మా ఫాదర్ గతించారు. మా అమ్మగారు ఉన్నప్పుడు ఈయన్ని మా గ్రామం తీసుకెళ్ళి ఆంజనేయ స్వామిని గురించి దేవాలయంలో ఉపన్యాసం ఇప్పించి మా ఇంటికి తీసుకెళ్ళి కొంచెం పాలు పలహారం తీసుకుని వెళదామని చెప్పేసి వస్తే మా అమ్మ నమస్కారం చేయబోయింది. అమ్మ, మీరు నమస్కారం చేయకూడదు, ఈ ఇంట్లో భగవద్గీత పుట్టింది, భగవద్గీత పుట్టిన ఇంట్లో నాలాంటి వాడు అర్హుడు కాడు అని ఆవిడికి నమస్కారం చేశారు ఆయన ఆ వయసుకి. మా నాన్నగారు గీతా సిద్ధాంతం, గీతా సందేశం అని భగవద్గీత మీద ఉన్నటువంటి అనేక అంశాల్లో పరిశోధన చేసి రాసినటువంటిది. అంత ఎదటవాడిలో ఏ శక్తి ఉన్నది అని గ్రహించి దానిని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో, ఆకాశవాణికి ఈ కురవాడు ఎలా పనికొస్తాడని తెలిస్తే అలా ఉపయోగించుకోగలిగినటువంటి ఏకైక గురువు గారు ఉషశ్రీ గారు. అలాంటి వారికి మరణం అనేది లేదండి. అది ఆకాశం నుంచి గగనానికి వెళ్ళి ఆ శూన్యంలో కృష్ణ తత్వం ఏదైతే ఉన్నదో ఆ శూన్యం ద్వారా మనందరికీ మా అందరికీ బాగా చెప్పుకోదగినటువంటి వ్యక్తి ఎవడంటే రాజారావు. ఈయన మధ్యలో భోజనం చేసిన తర్వాత ఒక 25-30 మినిట్స్ పండుకుంటారు. ఆ పండుకున్నప్పుడు మా రాజారావు వచ్చి,
బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చెప్పేస్తూ ఉంటాడు. దాంతో ఈ వేదం తెలిసినటువంటి మనిషికి ఈ బైబిల్ ఎక్కడి నుంచి వచ్చిందో మూలం అర్థమైపోతుంది కదా. త్రిపిటకాల నుంచి వచ్చినటువంటి మూలం, అది వేదం నుంచి వచ్చినటువంటి ఆరిజిన్, అది బ్రాహ్మణ్యంలో నుంచి వచ్చింది ఆరిజిన్ తెలిసిపోతుంది కదా. దాన్ని సమన్వయపరుచుకుంటూ ఎవరైనా ప్రశ్నలు వేసినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటూ ఉండేవారు. యోహాను సువార్తలో ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం ఎలా ఉంటుందిరా రాజారావు? ఆదిలో ఆ వాక్యం ఉంటుందా? పదం లేకుండా వాక్యం ఉంటుందా? అక్షరం లేకుండా పదం ఉంటుందా? స్వరం లేకుండా అక్షరం ఉంటుందా? స్వరానికి స్వనం ఉండాలి కదా, దానికి శూన్యం ఉండాలి కదా. ఆ శూన్యం నుంచి మొదలు పెట్టాలరా ఇది వేదం అని వాడికి పాఠా చెప్పేవారు. ఆ శూన్యంలో నుంచి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని గురువుగారు వీక్షిస్తూ మనందరినీ ఆశీర్వదిస్తున్నారని చెప్పేసి అభివర్ణిస్తూ వస్తుంది. ఆనంద్ గారికి ధన్యవాదాలు. గురువు గారు గుర్తున్నంతకాలం శిష్యుడు గుర్తుంటారు. అట్లా ఆ కార్యక్రమాన్ని వాళ్ళు జరిపారు. ధర్మ సందేహాల కార్యక్రమాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళని ఆయన కేకలేసేవాళ్ళు కూడాను. ఒకప్పుడు ఒకళ్ళు ఒక ప్రశ్న అడిగారు, మాకు శుభలేఖ వచ్చిందండి, ఇంగ్లీష్లో ఉంది, చీ సౌ అని ఉన్నది, పెళ్లి కూతురు, సౌ అంటే ఎస్ఓడబ్ల్యూ అంటే పంది కదా, ఆడపంది అనేదో వాళ్ళు ఇదంతా ఈయన చదివారనమాట. చదివితే అతి తెలివితేటలతో ఉండకుండా వాళ్ళు మీకు ఇష్టమైన వాళ్ళైతే పెళ్ళికి వెళ్ళండి, లేకపోతే చింపి చెవిలో పెట్టుకోండి, ఇటువంటి ప్రశ్నలు అడగకండి అని ఆయన కేకలేశారు. చిరంజీవి సౌభాగ్యవతి అనడానికి చీ సౌ అని రాయటం అలవాటైంది. అది వాళ్ళు ఇంగ్లీష్లో ప్రింట్ చేశారు. అందుకని దాన్ని తీసుకెళ్ళి ఇంగ్లీషు పదాన్ని అర్థం ఇట్లా చేయొద్దు, దీన్ని మీరు ఈ విధంగా మన సంప్రదాయాన్ని పాడి చేద్దని ఏదైనా కేకలేసి చెప్పారు. అట్లా అంత ధైర్యంగా చెప్పడానికి, అందువల్ల ధర్మ సందేహాలు ఒక అందరికీ ఆసక్తికరమైనటువంటి అంశంగా తయారైంది. ఆనంద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వేదవతి గారు చాలు. ఆయన ధర్మ సందేహాలు చెప్తుంటే ఈ రేడియో సెట్ నుంచి ఏ ఒక్కరూ బయటికి వెళ్ళలేదు ఇంటి దగ్గర. ఈయన ఎప్పుడైతే అది విరమించారో కార్యక్రమం ఆగిపోకూడదు, ఎవడో కూడా చేయాలి. ఆర్య పద్మనాభరావు, డిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళని పెట్టి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే మొదటి ఆదివారం 15-16 నిమిషాలు కార్యక్రమం జరుగుతూ ఉండగా మా డ్యూటీ ఆఫీసర్ ఇక ఫోన్ల మీద ఫోన్. ఆ రెండో వారం వచ్చేటప్పటికి మీరు ఈ కార్యక్రమాన్ని ఆపకపోతే మేము వచ్చి ధర్నా చేస్తాం, జాగ్రత్త. ఇది మరి ఆయన బ్రతికుండడానికి. ఎందుకంటే ఒకటి గొప్పతనం కావాలంటే ఒకటి నీచత్వం కూడా అర్థం కావాలి. యువతలు ఎంత తక్కువగా ఉన్నాడో తెలిస్తే అవతలు ఎంత ఉన్నతంగా ఉన్నాడో తెలుస్తుంది. అది ఉషశ్రీ.